పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి 13 లక్షల రూపాయలు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేసి పేద మధ్యతరగతి రోగులకు వైద్యాన్ని దూరం చేశారన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడంతో పాటు సర్ఛార్జీల భారం ఎందుకు మోయవలసి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ పాలనలో 18,000 కోట్ల రూపాయలు డిస్కాంలు బకాయి భారం ఆయన వారసత్వంగా ఈ రోజు ప్రజల మీద భారం పడుతోంది. భారం పడడం అంటే సంపద సృష్టించడమేనా? ఆర్థిక నేరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు జగన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, ఒక ప్రజా ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అనారోగ్యానికి గురై ఆసుపత్రులకు వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టో, బంగారం తాకట్టు పెట్టో, లేదా అప్పు చేసో వైద్యం చేయించుకొని ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుట పడిందని ఆనందించాలో, లేదా తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధపడాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్కి ఇవాళ CMRF చెక్స్ వాళ్ళందరికీ అందించేటువంటి కార్యక్రమం గత 3 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఆ పేదల్ని, మధ్యతరగతి వర్గాల్ని ఆదుకుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో కూడా పర్టికులర్గా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు శనివారం, మరి ఈరోజు ఏదైతే మరి CMRF చెక్కులు మరి పంపిణీ చేయడం జరిగింది. ఇదే శనివారం, గత శనివారం అంటే వారం రోజులు తిరగకుండానే మళ్ళీ ఈరోజు CMRF చెక్కులు పంపిణీ చేస్తున్నాం అని అంటే ఇట్లా వారం వారం పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళని ఆదుకుంటున్నామని అంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ